చేసి నీళ్ళతో కడిగాము. మేము ఎందుకు ఈ విధంగా చేసామంటే స్వామిగారి సేవ చేసుకుంటూ స్వామిగారి మెట్లు శుభ్రం చేస్తూ స్వామిగారి మెట్లు మేము నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తాము. ఎందుకు చేస్తున్నామంటే మీకు తెలుసు, శ్రీ స్వామి అంటే మన సోమనాథ స్వామి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాడంటే అన్నమయ్యకి భక్తుడైన తాలపాక అన్నమయ్యకి మొదటి స్థానం ఇది. ఇక్కడి నుంచి కూడా అన్నమయ్య ఇక్కడి నుంచే పోయి తిరుమలలో అన్ని ప్రత్యేకంగా చేశాడు. అంత ప్రాశస్త్యం కలిగినట్టు స్వామినాథ స్వామి దేవాలయాన్ని ఈరోజు మేము ఎంచుకోవడం జరిగింది. ఎందుకు ఎంచుకోవాల్సింది వచ్చిందంటే తిరుపతి లడ్లు అనేటివి ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక పుణ్య స్థలానికి సంబంధించినటువంటి ప్రతీకలుగా పుణ్య ప్రసాదాలుగా వాటి అభివర్ణిస్తారు. దీన్ని ఇంత పవిత్రమైన లడ్డుని దీనికి ఉండేది. ఈ పవిత్రమైన లడ్లు కాబట్టే ఈరోజు అయోధ్యలో రామాలయంలో కూడా తిరుపతిలో తయారైనటువంటి 3 లక్షల లడ్డు తీసుకుపోయి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం కూడా పంచడం జరిగింది. ఈ లడ్డుకి ఎన్నో విశిష్టతలు ఎన్నో గొప్పలు ఉన్నాయి. అంత మంచి లడ్డును మంచి లడ్డు ప్రసాదాన్ని ఈ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవిత్రంగా మాట్లాడడం, దానిలో పశువుల పువ్వు వెన్నలో కలిపి దాన్ని కల్తీ చేశారని చెప్పి దాని యొక్క విశిష్టతను దెబ్బతీసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా ఘోరమైన విషయం. అప్పుడు ఎంతమంది చెప్పినా కూడా ఇది మంచిది కాదు, ఈ విధంగా ప్రచారం చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, రాజకీయాల కోసం ఇంత నీతి బాహుళ్యమైన చర్య చేయకూడదని చెప్పినా కూడా వాళ్ళు పదే పదే చేయడం. ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడేదో ప్రాశస్త్య కార్యక్రమం చేశారంట టీటీడీలో. ఇప్పుడు మేము వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించాలని ఈరోజు మేము సోమనాథ స్వామి గుడిలో ఇవన్నీ చేస్తున్నాము. వాళ్ళ సద్బుద్ధి కలగాలని, ఇంకైనా దేవుడికి సంబంధించిన మనోభావాల్ని దేవుడు లడ్డు మీద వచ్చేటువంటి మనోభావాల్ని దెబ్బతీయకూడదని ఇప్పుడు నిన్న మీరందరూ చూసే ఉంటారు. దర్యాప్తులో సిట్టు బృందంలో దాంట్లో ఎలాంటి తప్పు జరగలేదు, పశువుల నెయ్యి పువ్వు వాడలేదని చెప్పి రుజువు చేసింది. ఇప్పటికైనా ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ప్లస్ చంద్రబాబు నాయుడిని కోరుతూ వాళ్ళు చేసిన వాళ్ళు పాపం చేశారు, ఈ విధంగా మాట్లాడి పాపం చేశారు. ఈ పాప పరిహారానికి కోసం ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని ఈరోజు మేము సోమనాథ స్వామి గుడిలో చేశాము, మెట్లు గడిగాము. ఇంకైనా సద్బుద్ధి ప్రసాదించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ముగిసింది. నా పేరు అరిగెల సౌమిత్రి. ఈ యొక్క కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సోమనాథ స్వామి సౌందర్యవల్లి సమేత సోమనాథ స్వామి వారి దేవస్థానానికి నేను 5 ఏళ్ళు చైర్మన్గా పనిచేశాను. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క సోమనాథ స్వామి వారి దేవస్థానము టీటీడీకి దాదాపు 3 ఏళ్ల క్రితం విలీనం చేయడం జరిగింది. అలాగే మా గ్రామస్తులు కానీ జిల్లావాసులు కానీ మండలవాసులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ టీటీడీలో విలీనమైన తర్వాత చాలా అభివృద్ధి చెందుతుంది. మాకు మరో తిరుమలగా ఇక్కడ దీన్ని భావించి డెవలప్ అవుతుందని భావించారు. కానీ ముఖ్యంగా ఈ యొక్క డెవలప్మెంట్లో భాగంగా ఈ యొక్క దేవస్థానం చాలా లోదశకు చేరింది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ప్రతి శనివారం ఇక్కడ దాదాపు 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ డెవలప్ కింద 15 గ్రామ పంచాయతీలు కూడా లోపలికి వెళ్ళాలంటే పార్కింగ్ లేక మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి పోలీసు బందోబస్తు మధ్యన ఈరోజు గ్రామస్తుల్లో ఉండి ఎవరైనా డెలివరీ కావాలన్నా కూడా, ఎవరైనా హాస్పిటల్ పోవాలన్నా కూడా, ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా దాదాపు గంట పైన ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రతి శనివారం ఏదో పండుగ దినాలు పర్వదినాలు అయితే ట్రాఫిక్ మరీ దారుణంగా ఉంది. ఈ యొక్క ట్రాఫిక్ క్రమదిక్కించడంలో టీటీడీ దేవస్థానం వారు కానీ ఆర్కియాలజీ వారు ఎలాంటి చర్యలు కూడా తీసుకోపోవడం చాలా దారుణం.
కనీసం రోడ్డు ఆ శనివారం అన్నా కూడా కనీసం ట్రాఫిక్ని డైవర్ట్ చేసే అనే ఒక ఈ తిరుమల దేవస్థానం అధికారులు కానీ ఇట్లా మా లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బంది కానీ తీసుకోవడం లేదు. చాలా గర్భవతి స్త్రీలు కానీ ఒక కాన్పులు పోవాలన్నా కూడా ఎవరైనా యాక్సిడెంట్ అయితే కూడా పోవాలన్నా ఏదైనా సరైన ఒక హార్ట్ అటాక్ పేషెంట్లు కూడా ఎవరైనా 15 గ్రామ పంచాయతీ ఇట్లా మనం మెయిన్ రాజంపేట కానీ కడపకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది సరైన టైంలో పోలేక. కాబట్టి మెయిన్ పార్కింగ్ అనేది ఈ యొక్క అందులో స్థలం దాదాపు 3 ఎకరాల దాకా పార్కింగ్ స్థలం మన శివాలయం పక్కనే ఉంది ఆర్కియాలజీకి సంబంధించి. ఆ యొక్క స్థలాన్ని కూడా వాళ్ళు ఏమి అసలు దేనికి నోచుకోకుండా కంపచెట్లు వేసి ఉన్నాయి. దానికి కనీసం పార్కింగ్ స్థలం ఆర్కియాలజీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆ యొక్క పార్కింగ్ స్థలాన్ని కూడా దాదాపు 100 ఈ యొక్క మా యొక్క గ్రామకట్టి కార్యక్రమాల కన్నా ఈరోజు మా ఎంపీపీ గారు మా గోపిరెడ్డి అన్న గారు ఈరోజు కార్యకర్తలను తీసుకుని ఈ యొక్క సోమనాథ స్వామి డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడికి రావడం, ఈరోజు ఈ ప్రెస్ పరంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా మేము అధికారులకు అలాగే జిల్లా కలెక్టర్కి కూడా చేరాలనే ఉద్దేశంతో మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యను ఖచ్చితంగా ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళు క్రమశిక్షించాలి. ఆర్కియాలజీ వాళ్ళు ఏమంటే ఆర్కియాలజీ వాళ్ళు ఏమైనా దేవతలు పైనుంచి వచ్చారా? వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఎవరు? ఇప్పుడు మిగతా వాళ్ళంతా బయట అన్నదానం అసలు దేవాలయానికి వస్తే ప్రసాద దినాలని ఉంటారు, ప్రత్యేక చోట ఉన్నాయి. మీరు ఎందుకు ఎవరు దాదాపు 5 ఎకరాలు 6 ఎకరాల ఖాళీ స్థలాలు ఏం చేస్తారు? మీరు కనీసం పర్మిషన్ ఎందుకు ఎవరు? రేకుడు చెట్టేసి మేము చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు 1000 మందికి 2000 మందికి దాదాపు మేము ప్రతి శనివారం ఎక్కడెక్కడితో దూర ప్రాంతం నుంచి అనంతపురం, కడప, కర్నూలు, హైదరాబాదు, తిరుపతి, చిత్తూరు నుంచి ఎక్కువ వస్తారు. వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడ కూడా అన్ని నాన్ వెజ్ హోటల్స్, చుట్టుపక్కల ఒక్క వెజ్ హోటల్ కూడా లేదు ఇక్కడ. వాళ్ళు మహా అంటే అన్నదాన సత్రంలో ఒక 300 మంది 400 మంది పెడతారు. అక్కడ ఇంకా వాళ్ళు మన నుంచి ఇంకా లాక్ చేస్తారు. కనీసం ఇక్కడ భక్తులకు సౌకర్యార్థం కనీసం మినిమం ప్రసాదం 12 నుంచి కనీసం 2 వరకు అన్నా ఈరోజు ఇంత లక్షల్లో ఆదాయం వస్తున్న టెంపుల్ని తీసుకొని భక్తులకు సరైన రీతిలో బాత్రూమ్స్ అయితే మరీ దారుణం. అసలు 2 బాత్రూంలు కూడా ఎప్పుడు నీళ్లు ఉంటాయి, అక్కడ పాములు ఉంటాయి, తేలు ఉంటాయి తెలియదు. భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు తిరుమల దేవస్థానం బిజినెస్ సంస్థ కానీ ఏదైనా ఈ యొక్క చర్యను ఇమీడియట్గా తీసుకుంటారా లేదా మేము మా పార్టీ తరఫున అది లేదా గ్రామస్తుల తరఫున మేము తీవ్ర ఆందోళన ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్కియాలజీ వాళ్ళతో సమన్వయంతో మన జేఈఓ గారు కానీ ఈరోజు మేము ఎన్నోసార్లు లెటర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను, ఈ భక్తులకు బాత్రూమ్ సమస్య, మెయిన్గా మాకు పార్కింగ్తో చాలా ఇబ్బందిగా ఉంది. గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ సమస్య గత సంవత్సరంలో జరిగినటువంటి వివాదాస్పద తిరుమల లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు నిష్పక్షపాతంగా అవి తేలిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్లియర్ చిట్గా అతను ఎంత ఉత్తమమైన పాలన అందించాడో ఈరోజు పబ్లిక్ కూడా అందరికీ కూడా తెలిసిపోయింది. అలాగే ఈరోజు ఈ ప్రక్షాళనలో భాగంగా ఈరోజు మా ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే మా మండల పార్టీ కన్వీనర్ గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఒక వైసీపీ ఒక ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ ప్రక్షాళన నిమిత్తం ఇటువంటి మంచి సంఘటన జరిగి ఇంకైనా కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈరోజు మేము సోమనాథ స్వామికి పూజలు చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇదే తిరుమల దేవస్థానంలో దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. అది కూడా ఈ యొక్క డెవలప్మెంట్ ఈ సోమనాథ స్వామి టెంపుల్ కూడా డెవలప్మెంట్ నోచుకోకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అలాగే మిగతా విషయాలు కూడా మా ఎంపీపీ గారు అన్నీ వివరంగా చెప్తారు. థ్యాంక్ యూ. నా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ 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 సోమనాథ స్వామి గుడి నందు ఈరోజు రావటం, గుడిలో జరిగిన దాని గురించి మాట్లాడడానికి రావటం మన వైకాపా లీడర్లు కానివ్వండి, లోకల్ రాజకీయ నాయకులు కానివ్వండి, లోకల్ ఓటర్స్ కానివ్వండి అందరూ రావటం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇది 1100 శతాబ్దంలో ఇక్కడ నిర్మించడం జరిగింది మన సోమనాథ స్వామి టెంపుల్. దాన్ని ఆనాడు వైభోగం ఎట్లుందో కానీ మాకు తెలియని విషయం అది. గత దగ్గర 1500 ఏళ్ళ క్రితం మాట చెప్పేది. ఈనాడు ఈ దగ్గర వైకాపా పాలన వచ్చిన తర్వాత 2019 నుంచి సోమనాథ స్వామి టెంపుల్ వైభవాన్ని పూర్వ వైభవంగా తీర్చిదిద్దాలని మేము వైకాపా నాయకులుగా మేమందరం కూడా కలిసి ఈ దేవుని డెవలప్మెంట్ చేయాలని ఎంతో ఆశయాలతో రావడం జరిగింది. ఎంతో డెవలప్మెంట్ చేయటం కూడా జరిగింది. కానీ దీన్ని అంతకుముందు కూడా చేస్తూ వచ్చారు. అది ఎంతవరకు చేశారు ఏంది, దీన్ని ఫండ్స్ ఏమైనాయి ఎవరికి తెలియాలో అది వాళ్ళకే తెలియాలా. అది రఘునాథరెడ్డి ఆనాడు మేడా రఘునాథరెడ్డి ప్రజెంట్ ఎంపీ రాజ్యసభ ఆయన కూడా ట్రస్టుకు అన్నదాన సత్రానికి
కొన్ని లక్షలు ఇవ్వటం కూడా జరిగింది. దాని కథ ఏమైంది తెలియదు. దేవుడికి వచ్చిన ఉండి ఆదాయం కూడా ఏమైంది ఎవరికి తెలియదు. కానీ అవన్నీ వదిలేసినా కూడా మేము ఈరోజు 2019 నుంచి ట్రస్ట్ మారిన తర్వాత ఇక్కడ చైర్మన్గా కానివ్వండి, ముఖ్య అతిథిగా ఎంపీపీగా ఉన్న నన్ను కానివ్వండి ఇక్కడ ఉండటం జరిగింది దీన్ని మెయింటెనెన్స్ కోసం. దాంట్లో భాగంగా 19 నుంచి ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ దీన్ని అన్నదానం చేసుకుంటూ అన్నం లోపల పెట్టి వచ్చిన భక్తులకి మధ్యాహ్నం భోజనం చేసుకుంటూ వస్తుంటే దాన్ని ఆర్కాలజీ వాళ్ళు వచ్చి మీరు పెట్టకూడదు, లోపల పెడితే బాగుండదు, ఇది బయట పెట్టి చేసుకోవాలంటే బయట తినిపించండి అంటారే. కానీ మేము చెప్పడం ఏంటంటే ఈ భక్తులు రాను ఎంతో డెవలప్మెంట్ అయిపోయింది. భక్తులు ప్రతి వారానికి ప్రతి శనివారం కూడా కొన్ని వేల మంది జనాలు రావటం, ఎన్నో వందల కార్లు రావటం, మోటార్ బైకులు రావటం, పోలీసు బందోబస్తు నడుస్తున్న ఈ రోజుల్లో ఈరోజు ప్రతి నెల 7 నుంచి 8 లక్షలు 9 లక్షల దాకా ఉండి ఆదాయం వస్తుంది. కేవలం భక్తులు ఆదరణ ఎక్కువైంది, భక్తి ఎక్కువైపోయింది. సోమనాథ స్వామి టెంపుల్ పైన దేవుడి పైన ఎన్నో ఆశలతో వచ్చే భక్తులు కూడా, ఎందువలంటే ప్రతి వ్యక్తి కూడా వచ్చి 108 చుట్టూ తిరిగితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది పూర్వం నుంచి కూడా. కానీ అందరికీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. నాకు జరుగుతున్నాయి, మా ఫ్యామిలీ విషయంలో కానీ మా సొంత విషయంలో కానీ. ఇది కూడా నా విషయానికి వస్తే నాకు కూడా జరిగినాయి. నేను తిరిగాను, పనిష్మెంట్ వేసుకున్నా. ఒకసారి 108 తిరగలేదని 2 టైమ్స్ దాకా తిరిగాను. పనిష్మెంట్గా 3rd టైం కూడా వేసుకొని తిరిగాను కూడా. కానీ మళ్ళా వేయాలనుకుంటున్నాను. ఇంకా కోరికల గురించి మాట్లాడడం కాదు, కానీ దేవుడి మీద ప్రేమతో భక్తి ఎక్కువ జనాలు వస్తున్నారు కాబట్టి ఈ దేవుణ్ణి ఎంతో డెవలప్మెంట్ చేయాలని మనసారా టీటీడీకి 2023లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. 2023లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. ఆ రోజు మన వైవి సుబ్బారెడ్డి గారు, మేడా మల్లికార్జునుడు ఎమ్మెల్యేగా, టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు వాళ్ళ నేతృత్వంలో ప్రజల ఆలోచనలు మనము టీటీడీ చేరితే ఎంతో డెవలప్ అవుతుంది. దీన్ని మనుషులు మనం చేసుకుంటే డెవలప్ చేయలేము. మనము ఒక వ్యవస్థకు చేస్తే ఆ వ్యవస్థ నుంచి అది పర్మనెంట్. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దానికి దత్తత తీసుకున్నారంటే ఎంతవరకు అయింది. జీవితాంతం అనేది కాదు, దీనికి అంతం కాదు, ఆరంభం అన్నట్టుగా ఈ టెంపుల్ రన్నింగ్లకి వస్తుంది, టీటీడీకి వస్తుంది అని చెప్పి వస్తే అలాగని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు పెరగటం జరిగింది. అయితే ఇక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పడం లేదు కానివ్వండి. వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ అన్నమో రామచంద్ర ఇక్కడికి వస్తే అన్నంగా లేదు అని అంత బాధపడుతూ భక్తులు ఇచ్చిపోతూ ఉన్నారు. దానికి ప్రైవేట్ వాళ్ళు అన్నం చేసి మధ్యాహ్నం పెడతామంటే ఆర్కాలజీ ఒప్పుకోవటం లే, టీటీడీ వాళ్ళు పెడతాము అనే దానికి ఆర్కాలజీ వాళ్ళకు సపోర్ట్ చేయటం లే. ఏ విధంగా ఇది డెవలప్ అవుతుంది? ఈ భక్తులు ప్రతి ఒక్క శనివారం చూడండి కొన్ని వేల మంది వస్తున్నారు. కనీసం 9,000 మంది 10,000 మంది మినిమం అంటే వస్తున్నారు. ఎంత డెవలప్మెంట్ అయిందండి ఈ నందలూరు సోమనాథ స్వామి టెంపుల్. అలాగే ఈ టెంపుల్కు చాలా మాటలు మేము ఈ దక్షిణ పక్కన ఉన్న గోపురం ఎప్పుడో పడిపోవడం జరిగింది. దాన్ని డెవలప్ చేయాలి. ఆ తర్వాత ఈ చుట్టూ ఉన్న గోడలు డెవలప్ చేయాలి. అలాగే ప్రహరీ పడిపోయింది, ప్రహరీని డెవలప్ చేయాలి. ఈ ప్రహరీ పడిపోయి దగ్గర 2.5-3 ఏళ్ళు అయింది. ఇంతవరకు దాన్ని టీటీడీ వాళ్ళకి చెప్తే మాదేం లేదంటే ఆర్కియాలజీ చూసుకోవాలంట. ఆర్కియాలజీలో అయితే మేము చేస్తామండి అంటారు. వాళ్ళు ఎప్పుడు చేస్తారు అంటే మనుషులు ఒక 200 ఏళ్ళు జరిగిపోయినాక ఏమైనా ఆర్కియాలజీ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని డెవలప్ చేస్తారా? లేదు ఇప్పుడే వాళ్ళు చేయగలుగుతారంటే అది ఆర్కియాలజీ చేస్తే కానీ టీటీడీ వాళ్ళు దాన్ని ఎన్నో లెటర్లు పెట్టడం కూడా జరిగింది. ఇంతవరకు కూడా దాని గురించి పట్టుకునే నాదుడే కనపడడం. కాబట్టి ఈరోజు తిరుమలలో కూడా లడ్డు విషయానికి వస్తే అది ఏంటో ఎప్పుడు వినలేని లడ్డు పైన ఎన్నెన్నో చెడు మాటలు రావటం కూడా జరిగింది. దేవుడి లడ్డు అది కొవ్వుతో చేసిన లడ్డు అంటారు. నెయ్యిని దాన్ని వేరే విధంగా తయారు చేసి కొవ్వుతో చేసి లడ్డును తయారు చేస్తున్నారని చెప్పి ప్రాపర్గా చేయటం, దాన్ని అరెస్ట్ చేసి వాళ్ళను 3 నెలలు 4 నెలలు 6 నెలలు లోపల వేయటం, ఎన్నెన్నో జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఆఖరికి దేవుళ్ళు లడ్డుపోయినా కూడా ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఏ దేవుడైనా ఒప్పుకుంటాడా? ఇది దేవుడు అనేవాడికి ఇమ్మీడియట్గా యాక్షన్ చేయడు.
జరగబోయే రోజుల్లో చాలా కష్టపడతారు ఎవరు కూడా ఇట్లాంటి తప్పుడు మాటలు చెప్తే. కాబట్టి దయచేసి మన పాలక సభ్యులు, పాలక గవర్నమెంట్ ఎవరైనా కూడా టీడీపీ ఈరోజు కూటమి ఉంది, ఆ కూటమైనా మంచి బుద్ధి తెచ్చుకొని మంచిగా వ్యవహరించి దేవుడికే కాదు ప్రజలను కూడా, స్టేట్ను కూడా ఎంతో డెవలప్ చేయాలని ఈ దేవుడి సాక్షి కానీ దేవుని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే పరిస్థితి ఎక్కడికో తీసుకోపోకుండా డెవలప్మెంట్కు పెడితే ఎంతో బాగుంటుంది. మనకు మన సంసారాలకు కాదు, మన సొంత ఇళ్ళకి కాదు, ప్రజల కొరకు మనం ఓటు వేయటం, ప్రజల కొరకు మీకు ఎమ్మెల్యేలు చేయటం, దాన్ని వాడుకోవాలి. అంటే 175కు 164 ఇచ్చినారంటే ఏం వచ్చిందండి వైకాపాకి? 11 సీట్లు వచ్చినాయి. దాన్ని అర్థం చేసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ చేయలే, ఎక్కడా చేయటం లే. ఏదో పల్లె పండుగ అన్నారు, పల్లె పండుగలు ఏమి వచ్చినాయండి? ఒక్కొక్క మండలానికి 170 లక్షలు అన్నారు. ఎక్కడ రోడ్డు వేసినారు? ఏమైనా డబ్బులు ఈ మాదిరిగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరైనా దేవుడు ఏమైనా వాళ్ళకి మంచి బుద్ధి కల్పించి డెవలప్ చేసేదానికి సహకరిస్తానని కోరుకుంటూ ఈ స్వామినాథన్ సాక్షిగా మేము వాళ్ళకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.